Hello, welcome to NIKKI TALKS. Namaste. ఈ రోజు ప్రోటీన్, ఐరన్, కాల్షియం అండ్ ఫైబర్ పుష్కలంగా ఉండే హార్స్ గ్రామ్ అదే ఉలువలతో దోశ అండ్ ఇడ్లీ ఎలా చేయాలో దానికి కాంబినేషన్ ఏది బాగుంటుందో చూద్దాం. దీనికోసం 1 కప్పు ఉలువలు హార్స్ గ్రామ్, 3 కప్స్ బ్రౌన్ రైస్ ని తీసుకుందాం. వీటిని శుభ్రంగా కడిగి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, ఇవి బాగా నానిపోయాయి. ఈ ఉలువలు బరువును తగ్గించడంతో పాటు రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడతాయి. వీటిని మిక్సీ బౌల్లోకి తీసుకొని విడివిడిగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనికి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి పిండి అంతా కలిసిపోయేలా బాగా కలపాలి. ఉలవల్లో ఉండే ఫినాలిక్ కాంపౌండ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా కలిపిన పిండిని మూత పెట్టి 8 to 10 అవర్స్ లేదా రాత్రంతా పులియనివ్వండి. చూడండి, నెక్స్ట్ డేకి పిండి బాగా ఫర్మెంట్ అయింది కదా. దీన్ని ఒకసారి బాగా కలిపి ఇడ్లీ ప్లేట్ని తీసుకొని గ్రీస్ చేసి పిండిని వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి 15 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఇదే పిండితో దోశ వేసుకుందాం. దీనికి అవసరమైతే వాటర్ యాడ్ చేసి దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు దోశ తవాను వేడి చేసి హీట్ అయ్యాక తవాను గ్రీస్ చేసి దోశ పిండిని వేసి ఈవెన్ గా దోశలా స్ప్రెడ్ చేయండి. దీనిపై కాస్త ఆయిల్ ని వేసి మూత పెట్టి కాలనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కి రాగానే దోశని టర్న్ చేసి మరొక వైపు కాలనివ్వండి. ఇలా 2 వైపులా కాల్చాక దోశని ప్లేట్ లోకి తీసుకోండి. ఇలాగే మిగతా కూడా వేసుకోండి. దీనికోసం కొబ్బరి చట్నీని చేసుకుందాం. ఒక మిక్సీ బౌల్లో కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, రోస్టెడ్ చనా దాల్, మిర్చి కాస్త నూనెలో ఫ్రై చేసి తీసుకోండి. లేదంటే అలాగైనా వేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు వేసుకొని వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి పోపు పెట్టేస్తే కొబ్బరి చట్నీ రెడీ అయింది. ఈ ఇడ్లీ దోశలని కొబ్బరి చట్నీ అండ్ సాంబార్ తో తింటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.